హలో అండి, వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో 2 టమాటాలతోటి మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నోరు బాగలేనప్పుడు కానీ, ఏమీ తినబుద్ధి కానప్పుడు, జలుబు చేసినప్పుడు ఇలా రసం పెట్టేసుకున్నారంటే కమ్మగా కడుపు నిండా తినేస్తారు. నేను మా ఇంట్లో ఎప్పుడు ఇలానే వారానికి 2 సార్లు ప్రిపేర్ చేస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి తగినంత చింతపండుని నానబెట్టేసుకోవాలి. మీరు పెట్టుకునే రసం బట్టి క్వాంటిటీని తీసుకోండి. ఇలా చింతపండు వేసుకున్నాక అందులోకి తగినంత కళ్ళుప్పును వేసుకొని ఇలా నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందుకోసం 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1 చిన్నుల్లిపాయ, 5 ఎండుమిర్చి, 2 టమాటాలు, 2 కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి మనం 2 టమాటోలను ఇలా పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండు అయితే నానిపోయింది కదా, ఇలా చింతపండులో ఉంటే రసాన్ని తీసేసుకుందాము. ఇలా చేతితోటి పిసుకుతూ రసాన్ని పిండేసుకోవాలి. మిగిలిన పిప్పిని బయటకు తీసి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ను కూడా ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా చేతితోటి మిక్స్ చేసేసుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ పోసేసుకొని తొలిపేసి ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా మిరియాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయ పేస్ట్ని ఇలా ఇందులోకి సగం వేసేసుకోవాలి. లేదంటే మీరు మొత్తం పోపులో ఫ్రై చేసుకోవచ్చు. ఇలా కొంచెం వేసుకొని ఇందులోకి కలిపేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి పోపును పెట్టుకుందాము. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ పట్టదు. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 5 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసేసి వేసుకోవాలి. వీటిని కూడా దూరగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 2 రెబ్బల కరివేపాకును వేసుకోవాలి. అలానే మిక్సీ పట్టి పెట్టుకున్న మిరియాల పేస్ట్ను కూడా వేసుకొని ఇలా బాగా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్నాం కదా టమాటా రసాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత గిన్నెలో వాటర్ పోసుకొని తొలిపేసి కొంచెం వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని పులుపు ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో ఉన్న ఎండుమిర్చినంతటిని కూడా ఇలా చేతితోటి నలిపేసుకోవాలి. ఇలా చేతితోటి నలిపేసుకోవడం వల్ల మనకి ఈ కారమే సరిపోతుంది. మనము పచ్చకారం కానీ ఎండు కారం కానీ వాడట్లేదు. ఎండుమిరపకాయలు అలానే మిరియాలతోటి ఉన్న కారమే సరిపోతుంది. ఇలా నలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. సాల్ట్ సరిపోకపోతే కనుక ఇంకొంచెం సాల్ట్ని ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఎక్కువ తెరలనవసరం లేదు. ఒక పొంగు వస్తే కనుక సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకున్నామంటే టేస్టీ మిరియాల రసం రెడీ అయిపోయినాయండి. తప్పకుండా ఇంట్లో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. అన్నం కాకుండా ఉట్టిగా తాగేసినా కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.